హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూసిన స్మార్ట్ వాచ్ FireBolttDagger. ఈ స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్ చాలా బాగున్నాయి. అలాగే ఇది రేపు 6th అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది. బట్ ఒక రోజు ముందుగానే మీకైతే వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. నాకు కలిగిన ఈ యొక్క వాచ్ని వాడినప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. దీంట్లో హైలైట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒక వాచ్కి కావాల్సిన అన్ని ఫీచర్స్తో పాటు మనకు బ్లూటూత్ కాలింగ్ అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట, ప్రతి ఒక్కటి. మరి ఎంత ప్రైజు, మరి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మరి బాక్స్ మీద మనం కంటెంట్ ఒకసారి చెక్ చేస్తే FireBoltt బ్రాండింగ్ అయితే కనబడుతుంది. దాని కిందనే డాగర్ ఆల్వేస్ ఆన్ స్క్రీన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది 1.43 AMOLED HD టచ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, మల్టీ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. MS ధోని అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాడు. బాక్స్ కి ఒక సైడ్ చెక్ చేస్తే హార్ట్ రేట్ ట్రాకింగ్ అని, ఆక్సిజన్ అని, అలాగే IP68 వాటర్ రెసిస్టెంట్ అని, 178 degrees వివింగ్ యాంగిల్, మల్టీ స్పోర్ట్స్ మోడ్స్ అని మరొక సైడ్ అయితే ఇవ్వడం అయితే బాక్స్ కి ఒక సైడ్. బ్యాక్ సైడ్ కూడా కొన్ని హైలైటింగ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ఫీచర్స్ తో పాటు మనసు కూడా మెన్షన్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసరికి 1899, బట్ 1899 అయితే ఉండదు. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 6th రోజున మీకు ఈ యొక్క వాచ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. కేవలం 3500 రూపాయలు, అంటే 3499 రూపాయలు అయితే ఈ స్మార్ట్ వాచ్ మీకు అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. మరి దీని ఫీచర్స్ అయితే చూసారు బాక్స్ మీద. మరి బాక్స్ లోపల కంటెంట్ ఏంటి, మరి బాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఈ బాక్స్లో ఉన్న కంటెంట్ మనం ఒకసారి చూసినట్లయితే, బాక్స్ ఓపెన్ చేయగానే మనకు స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. ఇది సిల్వర్ కలర్లో అయితే ఉంది. రౌండ్ డైల్ షేప్ అయితే కనబడుతుంది. అండ్ ఇది మనకి వితౌట్ స్ట్రాప్స్ అయితే కనబడుతున్నాయి. లోపల మనం చెక్ చేస్తే స్ట్రాప్స్ అని ప్రత్యేకంగా ఒక కవర్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కవర్లో మనకు స్ట్రాప్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం ప్రీమియం లెవెల్లో అయితే ఉన్నాయి. ఇది గ్రేష్ అండ్ వైట్ కలర్లో మిక్స్ అయ్యి అయితే మనకి యొక్క స్ట్రాప్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ స్ట్రాప్స్ని మనం ఈ యొక్క వాచ్కి ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా వేరే అదర్ కలర్ కావాలంటే కూడా మీరైతే ఇక్కడ నేను చేసినట్లుగా మీరైతే చేసేసుకోవచ్చు. వేరే అదర్ కలర్స్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ప్రస్తుతానికి వీలిచ్చిన స్ట్రాప్స్ తోటే నేను ఈ యొక్క వాచ్కి అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క డాగర్ వాచ్ మనకి ఇంకొన్ని కంటెంట్స్ మనం చెక్ చేస్తే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ దాంతో పాటుగా మనకు కొన్ని కార్డ్స్, వారంటీ కార్డ్ అని, అలా బుక్ మై షో కార్డ్ అని, ఆనా కార్డ్ అని, ఇంకా వచ్చేసరికి వీళ్ళ యొక్క యాప్ FireBoltt యాప్ యొక్క మెంబర్షిప్ కార్డు ఇలా మనకైతే ప్రొవైడ్ చేస్తూ ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ USB-లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా ఈ స్మార్ట్ వాచ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఇది ఫుల్లీ షాక్ ప్రూఫ్ మెటల్ బాడీతో అయితే దీనైతే రౌండెడ్ షేప్లో అయితే మనకు మెటల్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ పాలికార్బన్ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేశారనమాట. మీకు బ్యాక్ సైడ్ చెక్ చేసినట్టయితే మనకు ఏవైతే సెన్సార్స్ అయితే ఉన్నాయో సెన్సార్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకు అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక పోర్టు, అండ్ దాని కిందనే FireBoltt బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఈ స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ వచ్చేసరికి 2 క్రౌన్స్ అయితే ఇచ్చారు. 2 క్రౌన్స్ అంటే ఫిజికల్ బటన్గా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒక ఫిజికల్ బటన్ మనం పైదాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ మెనూ వ్యూ అయితే వస్తుందన్నమాట. దాని కింద బటన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆన్ ఆఫ్ అయితే అవుతుందన్నమాట. ఇలా అయితే మనకైతే ఇచ్చారు. అండ్ అలాగే ఈ రెండింటి క్రౌన్స్ మధ్యనే మనకు కనపడినట్టుగా మనకు ఒక మైక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సన్నగా అయితే ఉందన్నమాట. ఈ వాచ్ కి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే స్పీకర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది కూడా కనపడినట్టుగా అయితే కనబడుతుంది అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో. డిస్ప్లే వచ్చేసరికి హై డ్యూరబుల్ గ్లాస్ 1.43 inches AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తున్నారు. దీని స్క్రీన్ రెజల్యూషన్ వరకు 326x326 పిక్సెల్ రెజల్యూషన్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. 660 Hz రిఫ్రెషర్ సపోర్ట్ తో పాటు 600 బటన్స్ లెవెల్స్ అయితే ఉన్నాయి. అలాగే AOD అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఈ యొక్క డిస్ప్లే అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. AOD అంటే మనకు డిజిటల్ క్లాక్ అయితే ఉంటుంది, అలాగే అనలాగ్ క్లాక్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే మీరు దీన్ని ఆన్ చేసేసుకోవాలంటే బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అయితే అవుతూ ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఒక 2 రోజులు వచ్చే బ్యాటరీ మాత్రం ఒక రోజు రావచ్చు, హాఫ్ డే కూడా రావచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీరు వాడే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ యొక్క UI గురించి మాట్లాడుకుందాం. అలాగే టచ్ సెన్సిటివ్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. UI గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. జస్ట్ ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని మీకు తెలుసు మనకు వాచ్ ఫేసెస్ అనేవి ఇంక్లూడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి. నేను నా యొక్క వాచ్ ఫేసింగ్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఇది రౌండెడ్ షేప్లో అయితే ఉంది. మీకు బెజల్స్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే చేసేసుకోవచ్చు ఎలా ఉన్నాయి అనే దాని గురించి. పైనుంచి కిందకి స్వైప్ చేస్తే మనకు క్విక్ మెనూ అయితే వస్తుంది. మీకు బ్రైట్నెస్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లో పవర్ మోడ్ బ్యాటరీని పెట్టుకోవచ్చు. అలాగే DNA మోడ్, బ్లూటూత్ కాలింగ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. టార్చ్ లైట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా సెట్టింగ్ అయితే ఉంది. సెట్టింగ్లోకి వెళ్ళినట్టయితే మెనూ స్టైల్ అయితే ఉంది. మెనూ స్టైల్లో సరికి 3 డిఫరెంట్ స్టైల్స్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు ఏ స్టైల్ కావాలంటే అదైతే పెట్టేసుకోవచ్చు. డిస్ప్లే వచ్చేసరికి డిస్ప్లేలో స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి 30 సెకండ్ వరకు అయితే ఇస్తున్నారు. 30 సెకండ్ మీరు ఆన్ చేసేసుకోండి. రైస్ టు వేకప్ కూడా మనకైతే ఎన్ని సెకండ్లో రైస్ టు వేకప్ కావాలనేది ఇస్తున్నారు. 2 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్, 5 సెకండ్స్, 6 సెకండ్స్ వరకు అయితే ఇచ్చారన్నమాట. సో మీరు ఇష్టం, మీరు ఏదైనా పెట్టేసుకోండి. అలాగే AOD అంటే ఇది ఇంతకుముందుకే మీకు అయితే చూపించాను. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే డిజిటల్ క్లాక్ అయితే ఉంది, అనలాగ్ క్లాక్ అయితే ఉంది. డిజిటల్ క్లాక్ నేను ఎనేబుల్ అయితే ప్రస్తుతానికి అయితే చేస్తున్నాను. సో దీన్ని పెట్టుకుంటే కూడా పవర్ సేవింగ్ అనేది కాదు, తక్కువ అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మీరైతే చెక్ చేసుకోండి.
అలాగే సెట్టింగ్స్లోకి మళ్ళీ వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లే కంప్లీట్ అయిపోయింది. బ్యాటరీ అయితే ఉంది. అలాగే బ్యాటరీలో లో పవర్ మోడ్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా, అవి ఇక్కడ నుంచి అయితే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే వైబ్రేషన్ అయితే ఉంది. లాంగ్వేజ్ అయితే ఉంది. లాంగ్వేజ్ వచ్చేసరికి చాలా లాంగ్వేజ్ కూడా ఇచ్చారు. మీకు ఏది లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ అయితే పెట్టేసుకోండి. అలాగే క్యూఆర్ కోడ్ అయితే ఉంది. అండ్ సెట్ టైం అయితే ఉంది. టైమింగ్ సెట్ చేసుకోవడం, ఇలా 4 hours ఫార్మేట్ కూడా అయితే ఉంది. అండ్ 12 hours ఫార్మేట్ కూడా అయితే ఉంది. అలాగే సిస్టమ్ అయితే ఉందన్నమాట. సిస్టంలోకి వెళ్ళినట్టయితే మీకు సిస్టమ్ ఇన్ఫో, షట్ డౌన్, రీసెట్ అయితే ఉంది. సో ఇలా అయితే ఇచ్చారనమాట సెట్టింగ్స్లో. రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్టయితే యాక్టివిటీస్ అయితే ఉంటాయి. నేను ఏవైతే యాక్టివిటీస్ అయితే చేశాను ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి, చూసారు కదా. సో ఇలా అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంది. అలాగే స్లీప్ మానిటరింగ్ అయితే ఉంది. అండ్ వెదర్ కండిషన్ తెలుసుకోవచ్చు. మ్యూజిక్ కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు. ఏదైతే మనం స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయో ఈ యొక్క స్పోర్ట్స్ మోడ్స్ అనేవి మనకు కొన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం అయితే వర్కౌట్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. నుంచి రైట్కి స్వైప్ చేసినట్టయితే టెలిఫోన్ అయితే ఉంది. మన నెంబర్ తెలిసినట్టయితే ఇక్కడ నుంచి కాల్ అయితే డైరెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. కాంటాక్ట్ పర్సన్ అయితే ఉంది. అండ్ అలాగే కాల్ రికార్డ్స్ అయితే ఉంది. వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది, అది కూడా మీరైతే చూపిస్తాను. అండ్ డేట్ అయితే ఉంది. వర్కౌట్ అయితే ఉంది. అండ్ వర్కౌట్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. హార్ట్ రేట్ అయితే ఉంది. అలాగే స్లీప్ అయితే ఉంది. అండ్ అదే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అయితే ఉంది. మెసేజ్ అయితే ఉందన్నమాట, అంటే నోటిఫికేషన్ అలర్ట్. అండ్ అదేవిధంగా వెదర్ అయితే ఉంది. ఫీమేల్ యొక్క వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ కూడా మనం అయితే తెలుసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ అయితే ఉంది. అండ్ బ్రీత్ సెన్సార్ అయితే ఉంది. స్టాప్ వాచ్ అయితే ఉంది. టైమర్ అయితే ఉంది. అలాగే అలారం క్లాక్ అయితే ఉంది. సెట్ టైం అయితే ఉంది. ఫైండ్ ఏ ఫోన్ అయితే ఉంది. అండ్ సెట్టింగ్ అయితే ఉంది. ఇలా మనకైతే లెఫ్ట్ టు రైట్ అయితే ఇచ్చారు. అలాగే మనం బాటమ్ నుంచి స్వైప్ చేసినట్టయితే మెసేజ్ అయితే ఉంది. మనకు మెసేజ్ అలర్ట్ అయితే వస్తుందన్నమాట, ఏ యాప్ నుంచి మనం మెసేజ్ అలర్ట్ కావాలనుకుంటే. ఇలా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కదా. ఈ స్మార్ట్ వాచ్ యొక్క యూఐ అనేది చాలా బాగా అయితే ఉంది. అలాగే దీని టచ్ సెన్సిటివ్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. ప్రీమియంగా అయితే ఉందన్నమాట. అండ్ మనకు ఎట్లా అంటే 60 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి మంచి రెస్పాన్స్ టైం అయితే అవుతుందన్నమాట. అలాగే దీని యొక్క కలర్స్ కానీ అవన్నీ కానీ బోల్డ్గా అయితే కనపడడం అయితే జరుగుతుంది. డిస్ప్లే బాగుందని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ది. ఈ యొక్క స్మార్ట్ వాచ్ బీటీ కాలింగ్ ఎనేబుల్ అయితే ఉంది. బీటీ కాలింగ్ ఎనేబుల్ చేసుకోవాలంటే మొదటిగా మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ని ఆన్ చేసినప్పుడే నాకు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి పేరింగ్ చేసుకోమని అయితే అడిగింది. దాని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మనకు ఫిట్ క్లౌడ్ ప్రో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని పేరింగ్ చేసుకోమని అయితే అడుగుతుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేశాను యాప్ స్టోర్ నుంచి. అలాగే మీరు ఆండ్రాయిడ్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. అక్కడి నుంచి కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది. క్లౌడ్ ప్రోలోనే మనం వాచ్ ఫేసెస్ కూడా అయితే ఉంటాయి. ఈ యొక్క వాచ్ ఫేసెస్ని కూడా ఈజీగా మనం పెట్టుకోవాలంటూ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా నేను నా యొక్క ఇమేజ్ని కూడా మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్లో అయితే పెట్టడం అయితే జరిగింది. మల్టీ వాచ్ ఫేసెస్గా నా యొక్క ఇమేజ్నే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఇలా అయితే కూడా ఈ యొక్క ఫ్లిప్ క్లౌడ్ ప్రోలో అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ బ్లూటూత్ కాలింగ్ అంటే ఈజీగా కనెక్ట్ అయిపోయింది కదా, పేరింగ్ చేసేసుకున్నాం ఈ యొక్క యాప్కి, కథం అంతే. మీరు బీటీ కాలింగ్ ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. బీటీ కాలింగ్ నేను చేయడం అయితే జరిగింది మా యొక్క ఫ్రెండ్కి. సో అతను ఏమన్నాడు ఒకసారి అయితే వినండి. ఏం పలి ఎట్లుంది వాయిస్, వినబడుతుందా? ఎట్లా క్లియర్గా ఉందా? అంటే నేను స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నా, కొత్తది. క్లియర్గానే ఉందా? సరే కదా బీటీ కాలింగ్ ఎలా ఉందో. సో అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో హెల్త్ సూట్ లైక్ SpO2, హార్ట్ రేట్, ఇంకా మనకు స్లీప్ మానిటరింగ్, ఇలా బ్రీత్ సెన్సార్ ఇలా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నా దగ్గర ఉన్న ఏదైతే ఆక్సిమీటర్ అయితే ఉందో దాన్ని చెక్ చేశాను. SpO2, హార్ట్ రేట్ అయినా కానీ మనకు సిమిలర్ లెవెల్స్ అయితే చూపించడం జరిగింది. చాలా దగ్గరగా మనకు ఆ నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. హార్ట్ రేట్ అలాగే ఆక్సిమీటర్ యొక్క ఆ నెంబర్స్ అనేవి. సో చూసారు కదా ఎంత యాక్యురేట్గా ఈ యొక్క సెన్సార్స్ వర్క్ అవుతున్నాయో, దీన్ని బట్టి మీరైతే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో వచ్చేసరికి IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఇస్తున్నారు. IP68 వాటర్ రెసిస్టెంట్ నేనైతే నాకు వచ్చిన గ్లాస్లో పెట్టడం అయితే జరిగింది. కొద్దిసేపు ఉంచాను, తీసాను, అయినా కానీ బాగానే వర్క్ అవుతుంది. సో స్విమ్మింగ్ వెళ్ళినా కూడా మీరు మరీ 5 మీటర్ లోపలికి వెళ్ళకండి, జస్ట్ 1 2 3 ఇలా అయితే వెళ్ళండి. అప్పుడు సర్వే అయితే అవుతుంది. మీకు వానసనుకులు పడ్డా ఇంకేమైనా కానీ అయినా కూడా సర్వే అయితే అవ్వగలదన్నమాట. మీరు జిమ్మింగ్ చేసినా కూడా అండ్ జాగింగ్ చేసినా కూడా వర్కౌట్ చేసినా కూడా వచ్చే చెమట కూడా దీంట్లోకి వెళ్ళినా కూడా వర్కౌట్ అయితే అవుతుంది. బికాస్ ఆఫ్ IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో సరికి బ్యాటరీ గురించి, బ్యాటరీ వచ్చేసరికి 400 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇది 15 days వరకు బ్లూటూత్ కాలింగ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసుకోండి, 15 days వరకు అయితే వస్తుంది. బీటీ కాలింగ్ తోడు అయితే ఖచ్చితంగా 2 days అయితే వస్తుంది అనమాట. అదే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఆన్ చేసుకొని బీటీ కాలింగ్ యూజ్ చేశారనుకోండి ఖచ్చితంగా 1.5 day అయితే వస్తుంది. అది మాత్రం పక్కా. ఎందుకంటే మన ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎప్పుడు కంటిన్యూస్గా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 400 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు కాబట్టి మేబీ 2 days 2.5 days వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మనం వెదర్ అప్డేట్ తెలుసుకోవచ్చు. అండ్ అలాగే నోటిఫికేషన్ అలర్ట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. ఈజీగా మనం ఏదైతే నోటిఫికేషన్ రావాలి ఆ యొక్క యాప్ని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మనం ఆ యొక్క యాప్ ఏదైతే ఫిట్ క్లౌడ్ ప్రో అయితే ఉందో అక్కడికి వెళ్ళేసి మనం ఎనేబుల్ చేసుకుంటే నోటిఫికేషన్ అలర్ట్స్ అయితే ఈజీగా అయితే వస్తాయి, ఏ యాప్ నుంచి కావాలి అనుకున్నట్లయితే.
సో చూడొచ్చు ఇక్కడ మీరు వాచ్ని మన హ్యాండ్కి పెట్టుకుంటే స్టైలిష్గా ఎలా కనబడుతుంది, లుక్ వైజ్గా అన్నిటి వైజ్గా మీరు ఇక్కడ అయితే అబ్జర్వ్ అయితే చేసేసుకోవచ్చు. నాకైతే బాగా అయితే అనిపించింది. బట్ ఇది 1.43 బిగ్గర్ సైజ్ డిస్ప్లే అయితే అవుతుంది కదా, బట్ నా హ్యాండ్కి ఇంత బిగ్గర్ సైజ్ అయితే అవసరం లేదు, ఇంకొంచెం తక్కువ సైజ్ ఉంటే బాగుండైతే అనిపించింది అన్నమాట. ఇక డ్రాగర్ స్మార్ట్ వాచ్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ నాకు ఎక్స్పీరియన్స్ అయినవి, నేను చెక్ చేసినవి అన్నీ మీతో అయితే షేర్ అయితే చేసుకున్నాను. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి దీని ప్రైస్ సరికి 3,500 రూపాయలు అమెజాన్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు కనబడుతుంది వైట్ కలర్ సిల్వర్ కలర్ అనమాట. సో ఈ కాంబినేషన్లో అయితే ఉంది కాబట్టి మీరు వేరే అదర్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి బై అయితే చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.